స్వాతంత్రం కోసం సంవత్సరాల కారాగారాల్లో ఉన్న మహానుభావులు కదండి. వాళ్ళ ముందు నేను చేసింది ఏ పాటి కనుక గర్వంగా చెప్పాలి. కాకపోతే మీరు చెప్పింది పరమసత్యం. ఈ అభియోగం నా మీద ఈ మధ్య కొందరే, అందరూ కాదు స్మండి, పాపం అలా కొందరే ఉంటారు. కొంతమందే ఆయన కొన్ని కోట్ల ఆస్తులు సంపాదించారు. నిజంగా అన్ని కోట్ల ఆస్తులు సంపాదిస్తే అవి ఏవో నాకు చూపిస్తే నేను ఎంత ఆనందపడతాను. మీకు ఇంత ఆస్తి ఉందని చూపిస్తే కదా. సరే, ఇప్పుడు సమాజంలో ఎప్పుడూనండి నింద చేసే వాళ్ళు లేకుండా ఉండరు, కానీ అది కూడా చాలా మంచిది. ఎందుకంటే మనకి కాస్త స్పీడ్ బ్రేకర్లా ఉంటాం, మనని నియంత్రిస్తూ ఉంటాం, అదుపులో ఉంటాం. బట్ నేను అనుకునేది ఏంటంటే, ఇప్పుడు నిందించే స్థాయికి, అంటే ఇప్పుడు నింద వేసారంటే మీలో ఏదో ఉంటేనే కానీ నింద వేయగలరు, దారిపోయే మీద నింద వేయరు కదా. అవునవును. సో అంతవరకు మనం గర్వించవచ్చు ఖచ్చితంగా. నేను గుండెల మీద చెయ్యేసుకు చెప్పగలను. ఇప్పుడు కాదు రాధాకృష్ణ గారు, మీతో ఇప్పుడు చెప్తున్నా, నా ఆఖరి శ్వాస వరకు నేను ఎప్పుడు ఎవరిని మీరు నాకు రూపాయి కాసు ఇవ్వండి అని అడగను ఉపన్యాసాలకి. ఎందుకంటే అది నా వ్రతం. నాకేమి లోటు లేదు కదండి. నేను రిటైర్ అయిపోయినా నాకు నా భార్యకి వచ్చేది మాకు చాలు. తెల్లవారు లేస్తే ప్రవచనం ఏం చెప్తున్నా, బంగారం తినవు కదా అని చెప్తున్నా. నాకు అన్వయం కాదా? నా శరీరం పడిపోతే అంత్యేష్టి చేయడానికి కొడుకున్నాడు, ఏం చేయను? వాడేమో నాన్నగారు మాకేం అక్కర్లేదు, మీరు ప్రశాంతంగా ఉండండి, మీరు ఇంకో 10 ఏళ్ళు బతికేది 15 ఏళ్ళు బతికితే నాకు చాలు, నాన్నగారని పిలవడానికి మీరు ఉంటే చాలు అంటున్నాడు. ఇంక దేనికోసం సంపాదించని ఇన్ని ఉపన్యాసాలు చెప్తూ, అందుకని నాకు దాని మీద అనురక్తి లేదు. మొదటి నుంచేనండి, ఎప్పుడూ తీసుకోవాలి. అంటే ఇట్లాంటి ప్రేరణ రావడానికి మీ తండ్రి గారు కానీ చాలా మంచి మాట అడిగారు మీరు, చాలా మంచి మాట అడిగారు. దీనికి కారణం ఏంటంటే, మా నాన్నగారు సంపాదించిన దాంట్లో చాలా భాగం వెచ్చించి పేద పిల్లల్ని చదివించేవారు. ఆ రోజుల్లో వాళ్ళకి ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అంటే ఎంత వచ్చేది? చాలా తక్కువ వచ్చేది. చాలా తక్కువ వచ్చేది. కానీ ఆయనకి ఏమైందంటేనండి, మా అమ్మగారిని పాము కరిచింది తల మీద. కరవడంలో ఆవిడకి చాలా కాలం సంతానం కలగల. కానీ ఆయనకి చెప్పాను కదండి, అనేక శాస్త్రాలు తెలుసు. ఆయనకి ఏంటంటే నమ్మకం, నా భార్య యందు నేను సంతానాన్ని పొందుతానని. పిల్లలు లేరని మా అమ్మగారు బెంగ పెట్టుకోకూడదని ఆయన ఏం చేసేవారంటే, ఈ మేకలు కాసేవాళ్ళు, ఇలాంటి పరమ పేద కుటుంబాలకి చెందిన వాళ్ళని చేరతీసి వాళ్ళని దూరంగా ఉంచినట్లు కాకుండా అక్కయ్య గారు అని మా అమ్మని పిలిపించి ఇంట్లో పెట్టుకుని అన్నం పెట్టి బట్టలు ఇచ్చి చదివించి వృద్ధిలోకి తెచ్చారు. వాళ్ళు పెద్ద పెద్ద అధికారులు చేసి పదవీ విరమణ పొందిన వాళ్ళు ఉన్నారండి. ఇప్పటికీ నేను వాళ్ళని అన్నయ్య అని పిలుస్తుంటా. మరి మీ తండ్రి గారిని ఎవరో వేధించలేదా, ఈ అంటరానితనం ఎన్ని మంట కలుపుతున్నారు మీరు అని చెప్పి ఆ రోజు? అసలు అలాంటి సందర్భాలే లేవండి, అసలు అటువంటి సందర్భాలు లేవు. సరికదా, ఇప్పటికీ వాళ్ళ ఇళ్లలో మా నాన్నగారి నిలువెత్తు మూర్తి సాటి పండితులు అబ్బెబ్బే